చల్లినవి. ఒట్టి వడ్లు అంటే 2 సార్లు దున్నిన ఎంబడినే 2-3 రోజులకు రూటవేటర్ కొట్టినా. రూటవేటర్ కొట్టిన ఎంబడిని దాని ఎంబడినే ఒట్టొడ్లు చల్లిన తర్వాత నీళ్ళు ఇడిచిన. అదే ఒట్టి వడ్లది ఈ సేను. ఇది ఒట్టి వడ్లది. చాలామందికి ఇట్లా చేసుకోండి అని చెప్తున్నా కానీ ఎవరు అంత పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మా చేను లాస్ట్ కడదల కాడ ఉంది కాబట్టి ఎవరు వచ్చి చూడమంటే కూడా చూస్తలేరు. నేను ఇటువంటి సాయం చేయడానికి నేను తయారుగా ఉండా ఎవరికైనా. ఇంకా చూడండి, ఇది మొత్తం ఒట్టొట్లు చల్లిందే చూడండి. మీరు కూడా తయారుండా నేను. ఇంకా చూడండి, ఇది మొత్తం తొలుతా 2 సార్లు దున్నిన ఎంబడినే 2-3 రోజులకు రూటవేటర్ కొట్టినా. రూటవేటర్ కొట్టిన ఇట్లా కొట్టుకుంటూ పోతుంటేనే ఎంబడినే ఎకరాకు 15 కిలోల వడ్లు, ఎకరాకు 15 కిలోలు చల్లిన. మొత్తం చల్లిన తర్వాత నీళ్ళు ఇడిచిన. కథం ఇంకా మొలిచేసింది. మొలిచిన తర్వాత గడ్డి చేను సరి సమానం ఉంది. అయితే నెల లోపలనే గడ్డి మందు యూరియా కలిపి చల్లిన తర్వాత మొత్తము గడ్డి మొత్తం చనిపోయింది. చేను లేచిన మళ్ళీ 15 రోజులకు ఒక్క సంచి అడుగు పిండి, ఒక్క సంచి యూరియా ఎకరకు. అంటే మొత్తం చల్లేసిన. ఎకరకు ఒకటే సంచి పిండి చల్లింది ఇది, అంతే అడుగు పిండి. దాని తర్వాత ఏం మళ్ళా చల్లనే లేదు. 2 మాటలకు ఈ మాదిరిగా చేను వచ్చింది చూడండి. హైట్ ఇక చూడండి, పొడుగు కనీసం అంటే ఇంత ఎత్త ఉండేది. ఇది అయింది, చేను అయింది కాబట్టి ఇంత కిందికి ఉంది. ఇది వంగింది చేను మొత్తం, ఎక్కడక్కడ పడిపోయింది. చాలా మందికి చెప్తుండా ఇట్లా చేసుకోండి అంటే నాటు పెట్టి వేస్ట్. ఎకరాకు 10-12 వేలు మిగులుతుండే నాకు. ఎకరకు ఒకటే పిండి సంచి చల్లుతుండా, ఎక్కువ లేదు. ఎకరకు నా అడ్రస్ ఎండి అసద్, వడ్డేమాన్, సీసీకుంట మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్. నా అడ్రస్ ఎండి అసద్, గ్రామం వడ్డేమాన్, మండలం చిన్న చింతకుంట, డిస్టిక్ మహబూబ్ నగర్, తెలంగాణ. నేను కనీసం అంటే ఒక 6-7 ఏండ్ల నుండి ఇదే పద్ధతిలో చేస్తున్నాను. చాలామందికి ఈ ఏడు కొంతమందికి చల్లిన, అక్కడ ఇక్కడ నెల్లికొండలే అక్కడ ఇక్కడ కొంచెం చల్లి వచ్చిన వాళ్ళే కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళు ఇంకా టైంకి చెప్పినట్టు చేయలేదు. ఎక్కడికి మనం చల్లిన నెల లోపట గడ్డి మందు చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఈ మాదిరిగా ఉంటుంది చూడండి. ఏడన్నా గడ్డి పోసలు గడ్డి ఏమైనా ఉందా? ఒక్కటి కూడా లేదు చూడండి, అంత సూపర్గా ఉంది.